హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా. గోబీ మంచూరియా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, అందుకోసమే ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనినే క్యాలీఫ్లవర్ మంచూరియా అని కూడా అంటారు. దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కిలో క్యాలీఫ్లవర్ వాష్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. మొత్తం అన్నీ ఈ షేప్లో వచ్చే విధంగా ఈక్వల్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలో వాటర్ వేసుకొని ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని వాటర్ బాగా వేడయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలోకి 4 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే. మొత్తం బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత లైట్గా బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకొని బ్యాటర్ బాగా పట్టే విధంగా బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడైన ఆయిల్లో కలుపుకున్న గోబీ ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకుందాం. ఒక్కొక్కటి అంటుకోకుండా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. అప్పుడే అతుక్కోకుండా ఉంటాయి. అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మొత్తం వేయించుకొని తీసుకోవాలి. ఇవి ఉత్తవి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు కారం వేసాం కాబట్టి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ మొత్తం తీసేసి కొద్దిగా ఉంచుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాం. అలాగే ఒక ఎర్రగడ్డని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని 40% వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న గోబీ వేసుకుందాం. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకొని సాసెస్ గోబీ పీసెస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సాసెస్ గోబీ పీసెస్కి పట్టిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, గోబీ మంచూరియా రెడీ. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా త్వరగా కూడా అయిపోతాయి. మీలో గోబీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.